స్ట్రెస్ మేకింగ్ లో మనం ఇంతవరకు 5 రూల్స్ తెలుసుకున్నాం. ప్రెసెంట్ ఇప్పుడు 6వ రూల్ తెలుసుకుంటున్నాం. 6వ రూల్ ఏమంటే సమ్ వర్డ్స్ ఎండింగ్ విత్ ION, IAL, IC, IOUS, EOUS టేక్ ద స్ట్రెస్ ఆన్ ద పెనల్టిమేట్ సిలబుల్. అంటే దీని అర్థం ఏమి అంటే కొన్ని పదాలు ION తో కానీ IAL తో కానీ IC తో కానీ IOUS తో కానీ EOUS తో కానీ ఎండ్ అయినప్పుడు మనం అలాంటి పదాలలో స్ట్రెస్ అనేది పెనల్టిమేట్ సిలబుల్ పైన స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. పెనల్టిమేట్ సిలబుల్ అంటే చివరి నుంచి రెండవ సిలబుల్ ని పెనల్టిమేట్ సిలబుల్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాకేషన్. వ్యాకేషన్ అనే పదం ION తో ఎండ్ అయింది కాబట్టి ఈ పదంలో మనం సిలబుల్ పైన స్ట్రెస్ ఎక్కడ చేయాలి అంటే చివరి నుంచి రెండవ సిలబుల్ పైన స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. అలాగే IAL తో ఇక్కడ సోషల్ అనే పదం ఏంటి, మనం స్ట్రెస్ ఇక్కడ రెండవ సిలబుల్ పైన స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. దీన్నే మనం పెనల్టిమేట్ సిలబుల్ అని కూడా అంటారు. తర్వాత IC తో ఏనేటువంటి పదంలో స్ట్రెస్ ఎక్కడ చేయాల్సి ఉంటుంది అంటే పెనల్టిమేట్ సిలబుల్. అంటే చివరి నుంచి రెండవ సిలబుల్ ని మనం పెనల్టిమేట్ సిలబుల్ అంటాం కాబట్టి చివరి నుంచి రెండవ సిలబుల్ పైన స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. మన సింప్లిఫికేషన్ ఎలా చేయాలని చెప్పేసి ఇంతకుముందు వీడియోలో మనం చెప్పినాం. ఇంకా అర్థం కాకుండా ఒకసారి క్లియర్గా చూడండి. తర్వాత డెలిషియస్. డెలిషియస్ అనే పదంలో స్ట్రెస్ చివరి నుంచి రెండవ సిలబుల్ పైన స్ట్రెస్ చేస్తాం. అలాగే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ప్రిపరేషన్. ప్రిపరేషన్ అనే పదంలో పెనల్టిమేట్ సిలబుల్ ఎక్కడ వస్తుంది అంటే R దగ్గర వస్తుంది. ఫినాన్షియల్. ఫినాన్షియల్ అంటే ఇక్కడ వస్తుంది, N దగ్గర వస్తుంది. హిస్టారిక్ T దగ్గర స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ T దగ్గర ఎందుకు స్ట్రెస్ చేయాలంటే T అనేది చివరి నుంచి రెండవ సిలబుల్ అవుతుంది కాబట్టి పెనల్టిమేట్ సిలబుల్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే అంబిషియస్. ఇక్కడ స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. కరేజియస్. ఇక్కడ కూడా R దగ్గర స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎందుకు స్ట్రెస్ చేయాలి అంటే చివరి నుంచి రెండవ సిలబుల్, దీన్ని మనం పెనల్టిమేట్ సిలబుల్ అని అంటారు కాబట్టి మనం ఇక్కడ స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. 7వ రూల్ ఒకసారి తెలుసుకుందాం. సమ్ వర్డ్స్ ఎండింగ్ విత్ IAN, ICAL, ITY, IZE, LOCY, గ్రాఫ్లతో ఎండ్ అయితే టేక్ స్ట్రెస్ ఆన్ ది యాంటీ పెనల్టిమేట్ సిలబుల్ అని చెప్పుకుంటున్నాం. అంటే కొన్ని పదాలు IAN తో కానీ ICL తో కానీ ITY తో కానీ IZE తో కానీ LOCY తో కానీ గ్రాఫిక్ కానీ లేదా గ్రాఫ్తో ఎండ్ అయితే మనం యాంటీ పెనల్టిమేట్ సిలబుల్ పైన స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. యాంటీ పెనల్టిమేట్ సిలబుల్ అనగా ఒక పదంలో చివరి నుంచి మూడవ సిలబుల్ ని మనం ఏమంటామంటే యాంటీ పెనల్టిమేట్ సిలబుల్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ IAN తో ఎండిన ఒక పదం గార్డియన్ తీసుకుంటే గార్డియన్ లో యాంటీ పెనల్టిమేట్ సిలబుల్ అంటే చివరి నుంచి చివరి సిలబుల్ ఏది అంటే గా, అంటే G దగ్గర స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. హిస్టారికల్ లో యాంటీ పెనల్టిమేట్ సిలబుల్ అంటే చివరి నుంచి మూడవ సిలబుల్ ఏది అంటే T దగ్గర హిస్టా కాబట్టి ఇక్కడ స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. పాసిబిలిటీలో యాంటీ పెనల్టిమేట్ సిలబుల్ ఏది అంటే D. ఎంఫసైజ్ లో E. బయాలజీలో O దగ్గర స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. కొరియోగ్రఫీలో O దగ్గర స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్ లో P దగ్గర స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడే ఎందుకు స్ట్రెస్ చేయాలి అంటే మన సూత్రం, మన రూల్ ప్రకారం ఈ పదాలు కొన్ని పదాలు IAN తో కానీ ICL తో కానీ ITY తో కానీ IZE తో కానీ LOCY తో కానీ గ్రాఫిక్ తో కానీ గ్రాఫ్లతో ఎండ్ అయినప్పుడు మనం యాంటీ పెనల్టిమేట్ సిలబుల్ పైన స్ట్రెస్ చేయాలి. అంటే ఒక పదములో చివరి నుంచి మూడవ సిలబుల్ ని యాంటీ పెనల్టిమేట్ సిలబుల్ అని అంటాం, అక్కడ స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు ఏ రూల్స్ వరకు తెలుసుకున్నాం, అలాగే ఎన్నో రూల్స్ తెలుసుకున్నాం. సమ్ వర్డ్స్ ఎండింగ్ విత్ సెల్ఫ్, EE, ER, EGTE, IQ, UV, AIN, ESQUV, IDIS, EDE, AIRE, ADE, EVER, ESE, ESCENT పదాలతో ఎండ్ అయితే, అలాంటి అక్షరాలతో ఎండ్ అయితే టేక్ ద స్ట్రెస్ ఆన్ ది లాస్ట్ సిలబుల్. అంటే కొన్ని పదాలు సెల్ఫ్ తో కానీ E తో కానీ ER తో కానీ EGTE తో IQUV, AIN, ESQUV, IDIS, EDE, AIRE, ADE,
ఎవర్, ఈఎస్ఈ, ఈఎస్ఈలతో ఎండ్ అయితే అలాంటి పదాలలో చివరి సిలబుల్ పైన స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్. మై సెల్ఫ్ అంటే పదం సెల్ఫ్ అనేది కాబట్టి మనం చివరి సిలబుల్ పైన స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. పేయి, పేయిలో చివరి సిలబుల్. ఇంజనీర్, ఇంజనీర్ లో నీరు అనేది చివరి సిలబుల్. క్యాసెట్ ఎస్ పైన స్ట్రెస్ చేస్తాం ఎందుకంటే ఇది చివరి సిలబుల్ కాబట్టి. అలాగే యూనిక్ ఎన్ దగ్గర స్ట్రెస్ చేస్తాం. అలాగే ఆఫ్టైన్, ఆఫ్టైన్ లో టీ అనేది చివరి సిలబుల్ అవుతుంది కాబట్టి. ఆర్థరైటిస్, డిలెట్, పర్వేట్, ఫర్ ఎవర్, అడల్సెంట్, అడల్సెంట్ లో ఎల్ దగ్గర స్ట్రెస్ చేస్తాం. అంటే కొన్ని పదాలు సెల్ఫ్ తో కానీ, ఈతో కానీ, ఈఎల్తో కానీ, ఈడిటీతో కానీ, ఐక్యూయూతో కానీ, ఏఐఎన్తో కానీ, ఈఎస్క్యూయూతో కానీ, ఐడిఐఎస్ కానీ, ఈటీతో కానీ, ఏఐఆర్తో కానీ, ఏడితో కానీ, అవర్తో కానీ, ఈఎస్సితో కానీ, ఈఎస్సిఎన్తో ఎండ్ అయితే మనం చివరి సెల్ఫుల పైన స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే కొన్ని పుస్తకాలు ఒకసారి మీరు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ కానీ లేదా డిగ్రీ టెక్స్ట్ బుక్స్ కానీ ఒకసారి రెఫర్ చేస్తే మీకు ఇంకా చాలా బాగా అర్థం అవ్వచ్చు. లేదా మీ దగ్గర ఇంకా ఏమైనా డిఎడ్ ఇంగ్లీష్ మెథడాలజీ, ఓల్డ్ మెథడాలజీ బుక్స్ ఉంటే మీరు ఒకసారి వర్డ్ చేసి మీరు రెఫర్ చేస్తే మీకు ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. కాంపౌండ్ వర్డ్స్ టేక్ స్ట్రెస్ ఆన్ ద ఫస్ట్ కాన్స్టిట్యూయెంట్. నెక్స్ట్ మన 9వ రూల్ వచ్చేసి కాంపౌండ్ వర్డ్స్ టేక్ స్ట్రెస్ ఆన్ ద ఫస్ట్ కాన్స్టిట్యూయెంట్. అంటే ఫస్ట్ కాన్స్టిట్యూయెంట్ అంటే కాంపౌండ్ వర్డ్స్ లో అంటే రెండు పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడ్డాన్ని కాంపౌండ్ వర్డ్స్ అని అంటారు. అలాంటి కాంపౌండ్ వర్డ్స్ లో మొదటి పదం పైన మనం స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. కాంపౌండ్ వర్డ్ అంటే రెండు పదాల యొక్క కలయికను కాంపౌండ్ వర్డ్ అని అంటాం. అలాంటి పదాలు మొదటి పదం. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్లాక్ బోర్డ్ లో బ్లాక్ అనేది ఫస్ట్ కాన్స్టిట్యూయెంట్ అంటే మొదటి పదం అంటే మొదటిగా చేరిన పదం కాబట్టి బ్లాక్ పైన స్ట్రెస్ చేస్తాం. అలాగే టైం టేబుల్ లో టైం అనేది మొదటిగా చేరినటువంటి పదం కాబట్టి టైం పైన స్ట్రెస్ చేస్తాం. బర్త్ లో బర్త్ అనేది ఫస్ట్ కాన్స్టిట్యూయెంట్ కాబట్టి బర్త్ పైన స్ట్రెస్ చేస్తాం, మీ దగ్గర స్ట్రెస్ చేస్తాం. అలాగే డౌన్ స్టేట్స్ లో డౌన్ అనేది ఫస్ట్ కాన్స్టిట్యూయెంట్ కాబట్టి డి పైన స్ట్రెస్ చేస్తాం. ఇంకొకసారి చెప్తున్నా, కాంపౌండ్ వర్డ్స్ టేక్ స్ట్రెస్ ఆన్ ద ఫస్ట్ కాన్స్టిట్యూయెంట్. కాన్స్టిట్యూయెంట్ అంటే మొదటిగా చేరిన యొక్క పదాన్ని అంటే కాంపౌండ్ వర్డ్స్ అనేది రెండు పదాల కలయికను కాంపౌండ్ వర్డ్స్ అని అంటాం. అలాంటి పదాలలో మొదటి కాన్స్టిట్యూయెంట్ అంటే మొదటి పదం ఫస్ట్ కాన్స్టిట్యూయెంట్ పైన స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది.